బీసీ నేత కావడం వల్లనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో కొందరు అగ్రకులాలకు చెందిన నేతలు కుట్రలు చేస్తున్నారని బీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మహేష్ గౌడ్ ను పీసీసీ పదవి నుంచి తొలగించే కుట్రను సహించేది లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్లైనప్పటికీ బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ వల్ల బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్. రాజకీయ పరంగా బీసీలను పూర్తిగా అనక తొక్కాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వర్గాల ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు. బీసీలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని విమర్శించారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేని దుస్థితి ఏర్పడుతోందన్నారు. అందుకే అతి త్వరలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఈ మంత్రివర్గంలో ముగ్గురే బీసీలు ఉన్నారు. ఒకరు అడవుల శాఖ, ఒకరు పశువుల శాఖ, ఒకరు బీసీ శాఖ. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇట్లా ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలన్నీ అగ్రకులాలు తీసుకున్నారు. ప్రాధాన్యత లేని శాఖలేమో బీసీలకు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాకముందు 5 మంత్రులు ఉంటుండే. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు 5 మంత్రులు ఉంటుండే. ఇప్పుడు 3 తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు. దళితులనే బర్తరఫ్ చేశారు. రాజయ్యను తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేశారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈటల రాజేందర్ని మెడల్ పెట్టి గెంటేసి అవమానించారు, బర్తరఫ్ చేశారు. ఇలా ఆ ప్రభుత్వంలో అట్లా ఉంటే ఇలా కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ ఉంటే ఒక కుర్చీ ఇరిగి మూడబడితే పిసిసి అధ్యక్షుడు అర్హత లేదు, ఈ కుర్చీ ఇరిగి ఇక్కడ పడ్డారు. అదేవిధంగా పరిపాలన మంచిగా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ బాధ్యుడు. దానికి పరిపాలించేటోడు అదేవిధంగా అనుభవించేటోడు వదిలేస్తున్నారు. పవర్ లేని, అదేవిధంగా పైసలు లేని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే ఆయన కూడా తీసేసి పోగబెట్టాలని చూస్తున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్న మాటనే ప్రత్యక్షం. పిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి అయితే బెటర్. చూడండి తెలంగాణ ఎవరి కోసం వచ్చిందో చూడండి. బలిదానాలు ఎవరి? తెలంగాణలో ఎంతమంది రెండు బలిదానాలు చేసుకున్నారు? ఎంతమంది అగ్రకులాలు బలిదానాలు చేసుకున్నారు? ఎంతమంది జేఏసీ పెట్టి జైళ్ళలో మీరు? తెలంగాణ మొత్తం సపండ కులాలే కదా త్యాగాలు చేసింది. కాసు శ్రీకాంత్ చారి నుంచి కానిస్టేబుల్ ఇచ్చే వరకు, సిరిపురం యాదవ్ వరకు 1100 మంది బీసీ బిడ్డలే కదా తమ విలువైన జీవితాన్ని దారపోసింది. జేఏసీ పెట్టి జైలుకి వెళ్ళింది బహుజన విద్యార్థులే కదా. సకల జిల్లా సమ్మె నడిపింది స్వామి గౌడ్ కాంచి మొదలుకుంటే ఇవాళ ఉద్యోగులంతా బహుజనులే కదా, బీసీలే కదా. పాలించే పనికి ఏమైంది? ఇప్పుడు పాలించేటువంటి ప్రభుత్వం ఉంది కదా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం 3 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పటికి కామారెడ్డి, ఇదే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఫీజుల బకాయిలు మొత్తం చెల్లిస్తాం, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేస్తాం, అర్హులైనటువంటి ప్రతి పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థులకు టోటల్ ఫీజులు చెల్లిస్తామన్నారు. చాలా మంది మేము కళ్ళారా చూస్తున్నాం. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోతే చాలా ఘోరంగా ఉంది. మీరు ఈరోజు రన్నింగ్ సమస్యను మీరు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.